కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఆ గ్రామాలకేమైంది? అప్పుడు జుట్టు రాలిపోయింది, ఇప్పుడు గోళ్లు కూడా ఊడిపోతున్నాయి. అసలేం జరుగుతోంది? గుబురుగా ఉన్న జుట్టు కాస్త ఉన్నట్టుండి కుప్పలు కుప్పలుగా రాలిపోవడం ఏంటి? పొడవాటి గోళ్లు పుడుక్కున ఊడిపోవడం ఏంటి? ఇప్పుడు ఇదే మిస్టరీగా ఉంది. డాక్టర్లకు సైతం సవాల్ విసురుతోంది. అసలు ఇంతకీ సమస్య ఎక్కడంటారా? లెట్స్ వాచ్. మహారాష్ట్ర బుల్దానా జిల్లాలో కొన్ని గ్రామాలను వరుస సమస్యలు వెంటాడుతున్నాయి. శరీరంలో ఎప్పుడు ఎలాంటి మార్పు జరుగుతుందో తెలియక బెంబేలెత్తిపోతున్నారు జనాలు. మొన్న ఉన్నట్టుండి వందలాది మందికి అకస్మాత్తుగా జుట్టు ఊడిపోయిన ఘటన మరొక ముందే ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. ప్రజలంతా గోళ్ల సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం కలవరపెడుతోంది. బుల్దానా జిల్లాలోని 4 గ్రామాల ప్రజలు గోళ్లు మడతలో పడటం, ఊడిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ల వరకు ఎంతో మంది ఈ గోళ్ల సంబంధిత సమస్యలతో కొన్ని రోజులుగా అవస్థలు పడుతున్నారు. ఏం జరుగుతోందో, ఎందుకు జరుగుతుందో తెలియక ఆసుపత్రులు క్యూ కడుతున్నారు. ఇక రంగంలోకి దిగిన డాక్టర్లు అందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోందో తెలుసుకునే పనిలో ఫుల్ బిజీ అయిపోయారు. అయితే శరీరంలో సెలీనియం లెవెల్స్ పెరగడమే ఈ సమస్య కారణంగా భావిస్తున్నారు అక్కడి వైద్యులు. కొన్ని రోజుల క్రితం ఇవే గ్రామాలు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచాయి. ఇక్కడి ప్రజలు అకస్మాత్తుగా జుట్టు కోల్పోయిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. అప్పటి వరకు ఒత్తుగా ఉన్న జుట్టు ఒక్కసారిగా రాలిపోవడంతో ప్రజలంతా కంగు తిన్నారు. సిగ్గుతో బయటకు కూడా వెళ్లలేకపోయారు. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు అందరిది ఇదే సమస్య. యువత ఉద్యోగాలు, కాలేజీలకు వెళ్లడం మానేసి ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. అయితే సెలీనియం లెవెల్స్ పెరగడమే జుట్టు ఊడిపోవడానికి కారణమని తేల్చారు వైద్యులు. ఇక మహారాష్ట్ర దిగుమతి చేసుకునే వాటిల్లో స్థానికంగా పండించిన గోధుమ కంటే 600 రెట్ల ఎక్కువ సెలీనియం ఉందని తేల్చారు వైద్యులు. దీనికి తోడు జింక్ తక్కువగా ఉన్నట్టు తేలింది. దీంతో జుట్టు అధికంగా రాలడానికి ఇదే కారణమని పరీక్షల అనంతరం క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు కూడా సెలీనియం ఎఫెక్ట్ తోనే ఈ గోర్లు ఊడిపోవడం జరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు వచ్చాక అసలు విషయం ఏంటో చెబుతామంటున్నారు. మరి చూడాలి ఏం తేలుస్తారో, ఎలాంటి సొల్యూషన్ చెబుతారో.